నిన్న రాజాపూర్ మండలంలోని 3 గ్రామాల పరిధిలోని మొత్తం 600 ఎకరాలు మొత్తం ఒక ప్రముఖ నాయకుడు మొత్తం ఆక్రమించుకున్నారు. 600 ఎకరాలు కాదు, అది ఇంకా చాలానే ఉన్నది. ఏవైతే ఆధారాలు నా దగ్గర ఉన్నాయో దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు ప్రెస్ ముందు కానీ ఎవరి ముందు నేను ఆధారాలు పెట్టను. అధికారులకు రాష్ట్రం మా మినిస్టర్ గారు కలెక్టర్ కానీ వివరించి దాని గురించి డీటెయిల్స్ పంపించమని చెప్పి మా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓలు కానీ అధికారులు కానీ దానిపైన ఏం రాస్తారో అది చూడాలని ఉంది. నాకు చూసి ఈ ఆధారాలు బయట పెట్టాలని ఉంది. కొన్ని దగ్గర ఫైలు లేవు, ఆర్టీ యాక్ట్ పెడితే ఫైలు లేవు అంటున్నారు. కొన్ని దగ్గర ఇష్టారాజ్యంగా ఓఆర్సీలు ఇచ్చినారు. ఓనర్ ఒకడైతే ఇంకొకరికి ఓఆర్సీలు ఇచ్చినారు. నేను ఏదైనా కానీ ఆధారాలు లేకుంటే నేను ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వను. బాధితులు కానీ వాళ్ళందరూ నా దగ్గర రావడం జరిగింది. గత ప్రభుత్వంలో వాళ్ళని బెదిరించి రౌడీజం చేసి ఫైళ్ళు బయటికి రాకుండా ఆఖరికి రాజాపూర్ ఎంఆర్ ఆఫీస్లో ఫైళ్ళు మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అవి కూడా బయటికి రాలేదు. ఇవన్నీ బయటికి వస్తే ఇప్పుడు అన్నీ బయటికి తీస్తా, ఎవరైనా ఉండని. అధికారులు దానిపైన ఏం స్పందిస్తారో చూస్తాను. దాని తర్వాత ప్రెస్ ముందు ఆధారాలతో సహా ప్రెస్ ముందు తీసుకొచ్చి పెడతాను. సిరి సంపద డేటా కూడా వచ్చింది, కొంచెం ఇంకా వేరే ల్యాండ్ డేటాస్ కూడా వస్తున్నాయి నా దగ్గరికి. అన్ని స్టడీ చేసి దాంట్లో తప్పులుంటే 100% నేను యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడ మాచారం కాడకు భూములు వాళ్ళు కూడా నాకు ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా స్టడీ చేసి దాంట్లో తప్పు ఉంటే మాత్రము 100% వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. వాళ్ళకి మాచారంలో వెంకటేశ్వర కాలనీ కదా, వెంకటేశ్వర వెంచర్స్ వెంకటాద్రి వెంచర్స్ బి బ్లాక్, ఇవందరికీ న్యాయం చేయాలి. చాలా ఇష్టం వచ్చినట్టు సిరి సంపదని అయితే అసైన్డ్ భూములు, గైరాన్ భూములు పట్టా చేసినారు. నా దగ్గర కాపీస్ ఉన్నాయి. కంప్లైంట్ ఇస్తా, ప్రజల ముందు పెడతాను. దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ రాస్తే కూడా ఊరుకునేటోను గాను. క్రిమినల్ యాక్షన్, క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళపైన పెట్టబోతున్నాం. నా దగ్గర డేటా ఉంది, సిరి సంపద డేటా ఉంది. దానిపైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. స్వర్గసీమ లాంటి వెంచర్స్ ఉన్నాయి. దయచేసి ప్రజలను కోరుతున్నాను, ప్లాట్లు కొన్ని రోజులు క్లీన్ చిట్ వాళ్ళకి వచ్చేంత వరకు ఆ స్వర్గసీమ ప్లాట్లు కొనకండి. దానిపైన విచారణ జరిపిస్తున్నాము. క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే కొనండి. ఇప్పుడు ప్లాట్లు మీరు కొంటే మళ్ళీ మీరు ఆగమవుతారు. అవంతా ఎట్లొచ్చినాయి అనేది ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దయచేసి కొన్ని రోజులు గవర్నమెంట్ నుంచి క్లీన్ చిట్ వస్తే మీరు కొనండి, లేదు అంటే మీరు ఆగమవుతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.